నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం సూపర్ డూపర్ బంపర్ టాపిక్ ఈరోజు కూడా చాలా మంచి విషయం. ఇది సూపర్ విషయం అని నేను అనుకుంటున్నాను. మీ అందరికీ ఎంత ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుందని కూడా మీరు చూసుకోండి. ఖచ్చితంగా అందరూ చూడాల్సిన వీడియో నేను అనుకుంటున్నాను. మీకు ఎంతవరకు కావాలో ఈ వీడియో అవసరం ఉందా లేదా మీ ఇష్టం. చూసుకొని చిన్నగా ఒక 10 to 15 మినిట్స్ మాత్రమే ఉంటుంది ఈ వీడియో. చూడండి, ఒకవేళ లెంత్ ఎక్కువైతే, ఎందుకంటే నేను చెప్పవలసింది కొన్ని విషయాలు చెప్పలేకపోతున్నాను, అందుకనే వీడియో కొంచెం క్లియర్గా ఉంటుంది. ఖచ్చితంగా చూసేయండి. ఒకవేళ మీకు వద్దు అనేది ఉంటే కనుక ఇప్పుడే వెళ్ళిపోండి. మళ్ళీ నా వీడియోస్ దయచేసి చూడకండి, ఎందుకంటే చాలామంది ఇష్టానికి పెడుతున్నారు. నిన్న ఒక వెధవ ఒక మెసేజ్ పెట్టాడు, మీకు పెళ్ళి కాలేదా, మీ వైఫ్ ఫిమేలే కదా అని. ఆ వెధవని వాడు అమ్మవారి ఫోటో పెట్టుకున్నాడు, లేకపోతే వాడిని ఇంకా నేను ఏమనాలో, శ్రీ ఓలేటి అంట. వాడు అసలు మనిషో లేకుంటే మనుషులకు పుట్టాడో కూడా లేదు తెలియదు. నేను ఎందుకంటే ఎందుకు మాట్లాడుతున్నా అంటే, నాకు అసలు ఇలాంటి మాటలు కూడా రావు. దయచేసి వాడిని యూనివర్స్ చూసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనిషి మెసేజ్ రూపంలో ఇంతవరకు వచ్చాడంటే వాని మైండ్లో ఏముందో మీరే చూసుకోండి. చేసేది నేను వీడియో, నా వైఫ్ దాకా అవసరమా? నా వైఫ్ దాకా తీసుకొస్తే ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది. ఖచ్చితంగా నువ్వెక్కడున్నా గుంజుకొచ్చేస్తా, అది మాత్రం వాస్తవం. ఎందుకంటే నేను ఎంత మంచివాడినో తిప్పితే టోటల్గా బొమ్మ కనబడుతుంది. వరుసలాగానే ఉన్నాయండి, వరుసలాగానే ఉంచుకో. నన్ను హ్యాపీగా నేను నేర్చుకున్న విద్యని 10 మందికి ఇచ్చి నాలాగా కష్టాల పాలు కావద్దు అన్న ఉద్దేశంతో నేను చేస్తున్నాను. ఒక వ్యక్తి వచ్చి మీ వీడియోలు బంద్ చేయండి అంటాడు. బంద్ చేసుకుంటే నువ్వు చూడకు, అసలు చూస్తే చూడు, లేకపోతే లేదు. నేను 10 మందికి ఉపయోగపడదామని నేను చేస్తున్నాను. ఇది ఖచ్చితంగా వాస్తవం. ఈరోజు మనం ఇదంతా చాలా చెత్త ఉంటుంది అనుకుంటున్నాను. ఈ చెత్తలాగా మాత్రం బిహేవ్ చేయకండి దయచేసి, ప్లీజ్. మీరు చూడకపోయినా పర్లేదు, నన్ను ఆదరించకపోయినా పర్లేదు, అసలు ఏ వ్యూస్ రావాల్సిన అవసరం లేదు. ఎవ్వరు చూడొద్దు. నా మానాన్ని నేనేదో వాక్కొని వెళ్ళిపోతున్నాను అనుకోండి దయచేసి. ఎందుకంటే కొన్ని విషయాలు చాలా బాధగా అనిపిస్తాయి. మనం ఇచ్చే విద్య ఏంటి, వీళ్ళు చేసే పని ఏంటి అంటే, మనిషిని ఎప్పుడు ఒక వక్ర బుద్ధితో చూడాలా? మనిషిని మనిషిలా చూడడం మనకు లేదా? మనుషులం కాదా? మనము మనుషులమే కదా. ఎందుకు అంత నీకు నాకేమైనా శత్రుత్వం ఉందా? భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదర సోదరీమణులు అని చెప్తున్నాను. ఆ మాత్రం కొంచెం కూడా బుర్ర ఉండదా? చెత్త ఉందా ఏమన్నా? లేకపోతే నువ్వేమన్నా తినేసి పొద్దున కూర్చుంటావు కదా, అదేమన్నా ఉందా? కాదు కదా. మనిషిలాగా ఉండి మనిషిని ఇష్టపడాలి, లేకపోతే వదిలేసేసి కావాలి. నాకు మొలతాడా ఉందా, నీ భార్య చూడలేదా అని అడుగుతున్నావు. నాకు మల్టీ కలర్ మొలతాడు ఉంది, ఖచ్చితంగా ఉంది. నీకు లేదేమో కట్టుకో. కొంతమంది చాలామంది కూడా అంటున్నారు మొలతాడు విషయంలో ముస్లిమ్స్లను లాగుతున్నారు. అవసరమా? వాళ్ళు కట్టుకోకపోతే వాళ్ళ ఇష్టం. అది కట్టుకున్న వాళ్ళకే ఎనర్జీ లెవెల్స్, కట్టుకున్న వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీ ఉంటుందని చెప్తున్నాం. కట్టుకున్న వాళ్ళకు నెగిటివ్ ఏముంటుంది? ఇంకా దానివల్ల మన నుంచి వచ్చే దుర్గంధమైనది అది పీల్చుకొని నెగిటివ్ అవుతుంది. ఎందుకంటే మన హిందూ సాంప్రదాయంలో ఉంది కాబట్టి, మనం కట్టుకోవాలి కాబట్టి 6 నెలలకు తీసేయమని చెప్పాం. అది కానీ ఇది చెత్తవాగుడు వద్దనుకుంటున్నాను. అలాగే మీ అందరికీ చాలామంది మొలతాడు దొరకలేదంటున్నారు. చూడండి, తెప్పించాను. మీకు ఎవరికైనా కావాలి అంటే తీసుకోండి. ఒక మనిషికి సరిపడా 15 రూపీస్, 15 రూపాయలు ఒక గ్రీన్ది. వైట్ కూడా కట్టుకోవచ్చు, మంచిదే. వైట్ గ్రీన్ అంటే రాజసం,
బిజినెస్. బ్లాక్ కట్టుకోవాలా అని చాలామంది అడుగుతున్నారు. బ్లాక్ వద్దు. ఎందుకంటే శనికి సంబంధించి మనకు కాళ్ళకి చెప్పులు బ్లాక్ ఉండాలి. అందుకనే చెప్పులు కింద మాత్రమే ఉంటాయి కాబట్టి చెప్పులు బ్లాకే ఉండాలి. ఆ బ్లాక్ కలర్ వాడితే అది సూపర్ ఉంటుంది. కానీ మన నడుముకు సంబంధించి ఏదైతే ఉందో మన ఎనర్జీ లెవెల్స్ని పెంచేది, మనము ఒక చక్రం, మూలాధార చక్రం కూడా మనకు యాక్టివేట్ అవుతుంది ఈ యొక్క దీన్ని చూసుకుంటే కనుక. అందుకనే ఈ రెండు కలిపి, మరి మీరు ఎందుకు కట్టుకోలేదంటే నేను ఈరోజే కట్టుకుంటున్నాను ఖచ్చితంగా ఈరోజు. ఎందుకంటే ఈరోజు తెప్పించాను మీ అందరికి కూడా చూపిద్దామని. ఒక వైట్, ఒక గ్రీను, ఇది ముసురుముల కలర్ అది ఇది అని చాలామంది అన్నారు. ఎందుకు వాళ్ళని అనవసరంగా లాగుతున్నారు అన్నది నాకు నచ్చట్లేదు. ఎందుకంటే మనతో పాటు మన దేశంలో ఉన్నాము, అందరం కలిసి ఉన్నాం, అన్నదమ్ముల్లా ఉన్నాం. దాన్ని ఒకరెవరో చేసిన తప్పులకి అందరినీ మనం తప్పు పట్టలేం కదా, అనకండి దయచేసి. ఎందుకంటే గ్రీన్ ఏంటంటే బుధునికి సంబంధించింది, వ్యాపార కారకుడు. ఇది చాలా మంచిది. అంటే మనము వ్యాపారం యొక్క ఆలోచనలు కానీ ఇవన్నీ ముందుకు వచ్చేలా చేస్తుంది. వైట్ ఏం చేస్తుందంటే మనము పీస్ఫుల్గా ఉండడానికి చేస్తుంది. అలాగే ఒక రాజసం ఉట్టిపడేలా చేస్తుంది. మంచి ధనధాన్యాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఈ రెండు కలిస్తే 1, 5 కలిస్తే 6 అవుతుంది. ఈ 6 వలన మనకు మనీ ఎనర్జీ అనేది బాగుంటుంది. దయచేసి 6 నెలలకు కంపల్సరీ మార్చుకోవాలి. దీన్ని చూసుకొని ముందుకెళ్ళండి. ఒక మనిషికి సరిపడా ఒక గ్రీను, ఒక వైట్కి సంబంధించి 2 కలిపితే 33 రూపీస్. సింగిల్ కావాలంటే 15 రూపీస్. అదేంటి సార్ మీరు అనుకోవచ్చు. అంతే మనకు లెక్క. 15 అంటే 6 వచ్చేలాగా, 33 అంటే 6 వచ్చేలాగా దీన్ని చేయడం జరుగుతుంది. మీకు కూడా ఎవరికైనా కావాలంటే కింద స్క్రోల్ అయ్యే నంబర్ 9581725346 ఈ నంబర్కి కాల్ చేసి తీసుకోండి. ఈ అమౌంట్ ఓన్లీ దీని రేటు. మీకు కొరియర్ ఛార్జెస్ ఉంటాయి. లేకపోతే హైదరాబాద్లో ఒకవేళ ఉంటే కనుక ర్యాపిడో కానీ, ఊబర్ కానీ, ఓలా కానీ ఏదైతే సరే ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన ఛార్జెస్, దానికి సంబంధించి మీరే తీసుకోండి, మీరే పే చేసుకోవాలి. అది ఇది కనుక చూసుకోండి. మీరు ఎక్కడున్నా మన దేశంలో మీకు కొరియర్ ఛార్జెస్ మాత్రం మీవే. ఆ డిటిటీసీ ఏదో సంథింగ్ ప్రొఫెషనల్ ఏవో ఉంటాయి, దానికి సంబంధించిన కొరియర్స్ మీ దగ్గరికి వస్తాయి. చూసుకొని మీరు తీసుకోగలరు. దయచేసి కావాలంటే తీసుకోండి, లేకపోతే నో ప్రాబ్లం. ఈరోజు మనము బ్రతికి ఉన్నవారి చిత్రపటాలు మన ఇంట్లో ఎక్కడ ఉంటే మంచిది. బ్రతికి ఉన్నవారి చిత్రపటాలు మన ఇంట్లో ఎక్కడ ఉంటే మంచిది అన్నది మనం చేస్తున్నాం వీడియో. అయితే మనం ఒక కాంటెస్ట్ పెట్టాం. ఆ కాంటెస్ట్ ఏంటంటే 500 కామెంట్స్ కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది చూడండి. ఆ కామెంట్ సెక్షన్లో మీ పేరు, మీ యొక్క ఊరు, మీ యొక్క డిస్టిక్, మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ ఆ 3 పెట్టండి. దయచేసి నాకు సలహాలు కానీ, సూచనలు కానీ, తిట్లు కానీ ఏమన్నా చేయాలంటే చేయండి, అది కూడా నో ప్రాబ్లం. అయితే ఇక్కడ ఈ కాంటెస్ట్ ఏంటంటే ఒక 500 మంది అయిన తర్వాత, 500 మెంబర్స్ అయిన తర్వాత, 500 కామెంట్స్ అయిన తర్వాత ఇక్కడ 5 మందిని ఆ 500 మెంబర్స్లో తీసి ఫ్రీ కన్సల్టేషన్ ప్లస్ ఫ్రీ మొబైల్ నంబర్ ఫస్ట్ విన్నర్కి, తర్వాత సెకండ్ విన్నర్కి 546 ఫ్రీ కన్సల్టేషన్, తర్వాత 946 ఫ్రీ కన్సల్టేషన్, 1546 ఫోర్త్ విన్నర్కి, 1946 ఫిఫ్త్ విన్నర్కి. ఇవి ఫ్రీ కన్సల్టేషన్తో పాటు ఈ మనీ అనేది ఒక్కొక్క విన్నర్కి ఇలా ఉంటుంది. చూసుకొని మంచి మీరు విన్నర్ కావాలని కోరుకుంటున్నాను దయచేసి. అలాగే ఈరోజు మనము చిత్రపటాలు, చాలా మోస్ట్ మెమరీస్ అవన్నీ కూడా మన లైఫ్లో ఉంటాయి. అవన్నీ తెలుసుకునే పోయే ముందు ఒక్కసారి నేను ఒకటి మర్చిపోయాను. మన లైఫ్లో మనకేం కావాలి అంటే, ఒకటి మంచి మొబైల్ నంబర్ కావాలి, మంచి నేమ్ ఉండాలి, మంచి బిజినెస్ నేమ్ ఉండాలి, సూపర్ ఆరా పవర్స్ ఉండాలి. మన ఇంట్లో మనకు మినిమం 5 ఫీట్స్
మన ఆరా పవర్ ఉంటే మనం ఏది కోరుకున్నా ఎలాంటిదైనా కూడా మనకు జరిగిపోతూ ఉంటాయి. అలాగే మ్యారేజ్ డేటు, ఇవన్నీ కూడా మనకు చాలా చాలా అవసరం. మనం అన్ని వీడియోలు మీరందరూ ఫాలో అవుతున్నారు, చూసుకొని మన మొబైల్ నెంబర్లో ఏముండాలి, 14569 కంపల్సరీ ఉండాలి, ఇవన్నీ కూడా చూసుకోండి. పాత వీడియోలో మీకు తెలుస్తాయి. ఈరోజు మనం వీడియోలో బతికి ఉన్న వారి చిత్రపటాలు మనము ఇలా, మీ ఇల్లు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఉంది కదా, ఇలా ఉంటే కనుక మీ దిక్కులు ఎలా ఉన్నా సరే, ఎక్కడున్నా సరే, ఎటు ఉన్న డోర్ సరే, నార్త్ ఉన్నా సరే, వెస్ట్ ఉన్నా సరే, ఎలా ఉన్నా సరే, మన ఇంట్లో దిక్కులు మన మొబైల్ నంబర్లో వస్తుంది. మనం మొబైల్ ఫోన్లో కంపాస్ అని వస్తుంది చూడండి, అది కొన్ని వీడియోలకు కొన్ని మొబైల్స్లో లొకేషన్ ఆన్ చేస్తేనే కరెక్ట్ వస్తుంది. యాపిల్ ఫోన్ అయితే యాక్యురేట్గా వస్తుంది, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఉంది చూడండి, వెస్ట్ సైడ్ కానీ సౌత్ సైడ్ కానీ బ్రతికి ఉన్న వారి ఫొటోస్ పెట్టకండి. ఎందుకంటే ఎన్నో మెమరబుల్, ఎక్కడెక్కడికో మనం తిరిగిన ఫొటోస్ ఉంటాయి, ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకున్న ఫొటోస్ ఉంటాయి, లేకపోతే దేవుళ్ళ ఫొటోస్ ఉంటాయి. దేవుళ్ళ ఫొటోస్ మాత్రము దేవుడి రూమ్లో తప్ప ఎక్కడ పెట్టకండి దయచేసి. కొంతమంది పిచ్చి పరాకాష్ట చేరినట్టు కొంచెం అది మా దగ్గర కూడా జరుగుతుంది. అది కొంతమంది చెప్పినా వినరు, వదిలేయడం తప్ప ఏమీ చేయలేం దాన్ని. అందుకనే ఓన్లీ దేవుళ్ళ ఫోటోలు దేవుడి రూమ్లోనే ఉండేటట్టు చూసుకోండి. అది కూడా ఈశాన్యంలో దేవుడి రూమ్ ఉండేటట్టు చూసుకోండి ఖచ్చితంగా. ఇది చాలా మంచి శుభశకునం. ఎందుకంటే దేవుడి రూమ్లలో కనీసము వారానికో 2 రోజులకో లేకుంటే డైలీయో పూజ చేస్తుంటారు. ఇక్కడున్న ఫొటోస్కి పూజ అనేదే ఉండదు. దానివల్ల ఆ ఫొటోస్ నెగిటివ్ అయిపోతూ ఉంటాయి, మీకు నెగటివ్ అనేది వస్తుంది. అందుకనే ఆ నెగటివ్ మనకు వద్దు కాబట్టి మన దగ్గర రూమ్లలో మాత్రమే పెట్టుకోవద్దు. దయచేసి దేవుడి రూమ్లోనే పెట్టాలి. దేవుడికి సంబంధించిన ఫోటోలు ఎలా ఉండాలి ఏంటన్నది చాలా వీడియోలు చేశాను నేను, చూసుకోండి. అది ఎట్లా ఎనర్జీని క్రియేట్ చేయాలి ఏంటన్నది కూడా మీకు వేరే ఛానల్లో చెప్పాను, మన ఛానల్లో కూడా చెప్పాను, చూసుకోండి. వెస్ట్ సైడు సౌత్ సైడు బ్రతికి ఉన్న వారి ఫొటోసు పెట్టవద్దు, జీవించి ఉన్న వారి ఫొటోసు పెట్టవద్దు. నేను తప్పుగా అర్థం చేసుకోకండి దయచేసి. మంచిది కాదు, మంచిది కాదు. మిమ్మల్ని ఏదో ఇబ్బంది పడాలని కదా, హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మంచిది కాదు. ఓన్లీ చనిపోయిన వారి ఫొటోసు, వాళ్ళు బ్రతికి ఉన్నప్పుడు ఫొటోస్ తీసుకొని ఉంటారు కదా, అలాంటి వారి ఫొటోసు వెస్ట్ దిక్కు కానీ సౌత్ దిక్కు కానీ పెట్టండి. అలాగే మరి రూమ్ ఉంటుందిగా, రూమ్ కూడా నార్త్ ఈస్ట్ ఇక్కడ పెట్టచ్చు. బ్రతికి ఉన్న వారి ఫొటోస్ ఇక్కడ పెట్టచ్చు. ఈస్ట్ సైడు నార్త్ సైడు దయచేసి తెలుసుకోండి. ఇక్కడ ఉండడం వలన, ఈ ఫేసింగ్లో ఉండడం వలన ఏం జరుగుతుందంటే మనకి ఎనర్జీస్ పెరుగుతాయి. ఆ దిక్కున ఉన్న ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో, వీళ్ళు బతికి ఉన్న వారికి ఫొటోస్లో కూడా ఎనర్జీ ఉంటుంది. అందుకనే ఆ ఎనర్జీస్ మీకు వస్తాయి. మళ్ళీ కిచెన్ తర్వాత ఇంకొక రూమ్ ఉంటుంది కదా సార్, మరి ఇక్కడ వెస్ట్ సైడ్ పెట్టుకోవచ్చా? అస్సలు పెట్టుకోవద్దు. మరి హాల్లో ఈశాన్యంకే కదా హాలు, ఇక్కడ పెట్టుకోవచ్చా వెస్ట్ సైడు, మరి ఇక్కడ పెట్టుకోవచ్చా సౌత్ సైడ్ గోడ కదా? అస్సలు వద్దు. నువ్వు ఎక్కడున్నా, ఏ రూమ్లో ఉన్నా సరే, 4 దిక్కులు అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి సౌత్ సైడ్ వద్దు, వెస్ట్ సైడు గోడలకి బ్రతికి ఉన్న వారి ఫొటోస్ ఉండకూడదు. ఓన్లీ చనిపోయిన వ్యక్తులకు మాత్రమే ఈ 2 గోడలకు సంబంధించిన ఫొటోస్ పెట్టాలి. అక్కడ నెగటివ్ ఎనర్జీస్ అనేవి పుడుతుంటాయి కాబట్టి ప్రతిదీ ఆగిపోయే సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి అది మంచిది కాదు. మీరు ఏ శాస్త్రంలో చెప్పారండి, ఎక్కడ చెప్పారండి, నువ్వు చూపిస్తావా? మొలతాడు ఏ శాస్త్రంలో చెప్పారని ఒక పెద్ద మనిషి, అసలు వాడు మనిషో కాదో నాకు తెలియదు, బేవకూఫ్ అని రాశాడు. ఎదవా, ఏ శాస్త్రం రాశారు? బేవకూఫ్ అంట. వాడు నంబర్ 1 బేవకూఫ్ అని నేను సమాధానం ఇచ్చిన, ఇంతవరకు సమాధానం కూడా చెప్పలే. నేను చెప్పింది ఎనర్జీ వైజ్,
మనకి ఎనర్జీస్ లెవెల్లో ప్రతిదీ నేను సైన్స్ పరంగా సైన్స్కి సంబంధించి మాత్రమే న్యూమరాలజీ కానీ ఒక ఆరా ఎనర్జీస్ కానీ మన ఇంట్లో ఉత్పన్నమవుతే మనకు సూపర్ శక్తి. మీరు ఏ కర్మలు చేసినా ఎన్ని కర్మలు చేసినా ఆ కర్మల నుంచి మెల్లిమెల్లిగా తొలగిపోవాల్సిందే. అది దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ శాస్త్రంలో ఎక్కడా లేదు. మేము చూసిన నా ఎనర్జీ మిషన్ ద్వారా నేను చెక్ చేసిన అవన్నీ చూశాను కాబట్టి నేను ఏ శాస్త్రాలు చదవలేదు. ఓన్లీ నా మిషన్ ద్వారా నేను తెలుసుకున్నా, మా ఇంట్లో పెట్టుకున్నా, నాకు మంచి ఎనర్జీస్ ఉన్నాయి అంతే, వేరే ఏం లేదు. అందుకనే మీరు కూడా ఈ ఎనర్జీస్ ప్రకారంగా ఈ దిక్కున మంచి దిక్కులు కాదివి. 1 రాక్షస స్థానం, 2 యమస్థానం. ఈ స్థానాల్లో పెట్టకూడదు. ఏ స్థానం ఇది? మనకు శాస్త్రాలు చెప్పిందే ఇప్పుడు చెప్తున్నా శాస్త్రం గురించి. ఉత్తరంలో అధిపతి కుబేరుడు ఉంటాడు, ఈస్ట్కు అధిపతి శివుడు ఉంటాడు ఈశాన్యంలో. అందుకే ఆ గోడలకు మాత్రమే పెట్టుకోవాలి. దైవ సంబంధమైన దిక్పాలకులు ఎవరైతే ఉన్నారో అక్కడ పెడితే ఆ ఎనర్జీస్ అట్లనే డెవలప్ అవుతాయి, అట్లనే బిల్డ్ అవుతాయి, అట్లనే బాగుంటుంది. చూసుకొని ఈ ఎనర్జీస్ను మీరు పొందండి. పొంది మీ శాయశక్తుల మీకు అయినంత వరకు మీరు పెట్టుకోండి. ఇక్కడ ఏ రూమ్లో అయినా సరే ఇలాంటివి మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. ఈ దిక్కున ఎటువంటి ఇబ్బంది లేదు. 100% సక్సెస్ అనేది మనకు వస్తుంది. మరి పిల్లల ఫొటోస్ అవన్నీ ఎక్కడ పెట్టాలి సార్? పిల్లల ఫొటోస్ అయినా ఏవైనా సరే ఇక్కడే ఈ దిక్కులో మాత్రమే ఎలిజిబుల్. మిగతా ఏ రూమ్లో ఎలిజిబిలిటీ కాదు. మీరు పెట్టుకొని చూడండి. ఒకేసారి చనిపోయిన వారివి, బతికి ఉన్న వారి ఫొటోస్ దగ్గర పెట్టకండి. ఒక ప్లేస్ చూసి సౌత్ కానీ వెస్ట్ కానీ చనిపోయిన వారి ఫొటోస్ పెట్టండి. బతికి ఉన్న వారి ఫొటోస్ ఖచ్చితంగా ఈస్ట్ కానీ నార్త్ కానీ మాత్రమే పెట్టండి. దయచేసి మంచి ఎనర్జీస్ ఉంటాయి. సూపర్గా మనం సెట్ చేసి ముందుకెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ఈ వీడియో చూసినందుకు. ఎందుకంటే మన ఎనర్జీ లెవెల్స్ ఉండే ప్రతి ఒక్క శక్తిని మీకు వివరిస్తున్నాను. దీన్ని వివరించుకొని మీరు మీ లైఫ్లో శక్తివంతంగా తయారు కావాలి, ముందుకు కావాలి. నన్నేదో అడిగి నేనేదో పెద్ద గొప్ప కాదు. మీలాంటి మనిషినే, మీ సాటి వ్యక్తినే, మీ సాటి సోదరుని అనుకోండి, ఒక ఇది అనుకోండి, మీ కుటుంబ సభ్యుని అనుకోండి. కానీ నన్నేదో పెద్ద చేసి చూడాల్సిన అవసరం లేదు. నేను శాస్త్రం కొంచెం మా గురువు గారి దగ్గర నేర్చుకున్నాము, మీకు తెలియజేస్తున్నాను. మీకు ఒకవేళ ఇలాంటి మంచి విషయాలు తెలిస్తే కింద ఏదైనా కామెంట్ పెట్టండి. లేకపోతే నా నంబర్స్ ఉన్నాయి ఇక్కడ కింద 2 నంబర్స్, నా పేరు కింద 79819948 నా నంబర్స్ 2. అవి నాకు ఫోన్ చేయొచ్చు. కావాలంటే మీరు ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వచ్చు. వీడియో ద్వారా 10 మందికి తెలియజేసి అందరినీ హ్యాపీగా సంతోషంగా ఉండేలా చేద్దాం. థ్యాంక్ యూ మీ అందరికీ. వెరీ వెరీ థ్యాంక్ యూ.